హలో హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ అకాడమీ ఫ్రమ్ కాన్సెప్ట్ లెర్నింగ్. మీ సాంబశివరావు. మనము యూట్యూబ్ క్లాసెస్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నాం కదా. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. బైనామియల్ థియరంలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి pth term from binomial expansion. Pth term from end of binomial expansion equal to n minus p plus 2th term from beginning in the expansion. ఏదైనా ఒక ఎక్స్పాన్షన్కి 256 అని ఉందిలా. నీకు ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో 6th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఓకే, మనకి 6th టర్మ్ అంటే T6. T దగ్గర ఎప్పుడు +1 ఉండాలని చెప్పుకుంటున్నా. 6ని 5+1 రాసుకుందాం. జనరల్ టర్మ్ ఆల్మోస్ట్ బైనామియల్ థియరంలో ప్రతి ప్రాబ్లము జనరల్ టర్మ్ ఫార్ములానే యూజ్ అవుతుంది. ఏంటిది జనరల్ టర్మ్ ఫార్ములా అంటే TR+1 ఈక్వల్ టు NCR into x power n minus r into a power r. సో ఇక్కడ TR+1 5+1 r అంటే 5 అన్నమాట. సో ఈ n అంటే ఎంత? 256C5. ఇక్కడ x అంటే ఫస్ట్ టర్మ్ అని మీనింగ్. ax పవర్ 256 మైనస్ 5. ఇక్కడ a అంటే సెకండ్ టర్మ్, by పవర్ r అంటే 5. ax ప్లస్ by హోల్ పవర్ 256 లో 6th టర్మ్ అంటే ఫ్రమ్ బిగినింగ్ అని అర్థం. ఎప్పుడైనా ఒక ఎక్స్పాన్షన్ లో 6th టర్మ్ కనుక్కోండి, 10th టర్మ్ కనుక్కోండి, 4th టర్మ్ కనుక్కోండి అంటే ఫ్రమ్ స్టార్టింగ్ బిగినింగ్ నుంచే. అప్పుడు ఈ జనరల్ టర్మ్ ఫార్ములా యూజ్ చేయాలి. అలా కాకుండా ax ప్లస్ by హోల్ పవర్ 256 అనే ఎక్స్పాన్షన్ లో ఎండింగ్ నుంచి 22 టర్మ్ ఎంత అని అడుగుతాడు. ఎండింగ్ నుంచి 22 టర్మ్ అడుగుతాడు. ఎండింగ్ 22nd టర్మ్ అడుగుతున్నాడు. ఫ్రమ్ ఎండ్ నుంచి 22nd టర్మ్ అంటే 256 నుంచి ఎండ్ చివరి నుంచి 22 టర్మ్ ఏముంటుంది అంటున్నాడు. ఎండ్ నుంచి కనుక్కోమన్నప్పుడు ఈ జనరల్ టర్మ్ ఫార్ములా రాయలేము. ఈ జనరల్ టర్మ్ ఫార్ములా ఎప్పుడు ఏంటంటే బిగినింగ్ నుంచి ఉన్నప్పుడు. సార్ మరి ఎండ్ నుంచి అడిగినప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఫ్రమ్ ఎండ్ pth టర్మ్ ఫ్రమ్ ఎండ్ నుంచి p టర్మ్ అడిగితే బిగినింగ్ నుంచి n మైనస్ p ప్లస్ 2 టర్మ్ అంటున్నాడు. n అంటే 256, ఎండ్ నుంచి 22 అన్నాడు కదా, అది p అంటే అప్పుడు n మైనస్ p ప్లస్ 2 అంటే 256 మైనస్ 22 ప్లస్ 2 అని అర్థం. సో 256 మైనస్ 22 అంటే 234 ప్లస్ 2 అంటే బిగినింగ్ నుంచి 236 టర్మ్ అన్నమాట. ఎండింగ్ నుంచి 22 టర్మ్ అంటే స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకుంటే 236 టర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వేం కనుక్కోవాలి? 236 కనుక్కోవాలి. అంటే T 236 టర్మ్. T దగ్గర ఎప్పుడు +1 ఉండాలన్నారు కదా. T 235 + 1 ఇది r అవుతుంది. అప్పుడు ఎలా రాద్దాం? 256C 235 ఫస్ట్ టర్మ్ ax హోల్ పవర్ 256 మైనస్ 235 ఇంటూ సెకండ్ టర్మ్ by పవర్ 235. ఇది స్టూడెంట్స్ pth టర్మ్ ఫ్రమ్ ఎండ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ లో ఎండ్ నుంచి అడుగుతున్నాడు అంటే మీరేం చేయాలంటే n మైనస్ p ప్లస్ 2th టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. n అంటే పవర్ ఇండెక్స్ లో ఉండేది, p అంటే వాడు అడుగుతాడు ఎండింగ్ నుంచి ఏ నెంబర్ అనేది. n మైనస్ p ప్లస్ 2 టర్మ్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కనుక్కోవాలి. సార్ ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది,
ఈ ఎండ్ నుంచి పీత్ టర్మ్ అడిగితే బిగినింగ్ నుంచి ఎన్ మైనస్ పి ప్లస్ 2 కాదు సార్, మాకు కొంచెం ఏదైనా ఈజీ వేలో ఉందా అంటే ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై హోల్ పవర్ 256 అడిగిండు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఫ్రమ్ ఎండింగ్ నుంచి 22 టర్మ్ ఏమవుతుంది సార్? 22nd టర్మ్, ఎండ్ నుంచి 22nd టర్మ్ ఏమవుతుంది సార్ అంటే చిన్న లాజిక్ ఉపయోగించండి. అడిగింది క్వశ్చన్ ఎండ్ నుంచి 22 టర్మ్, మనం రాయాల్సిన జనరల్ టర్మ్ ఫార్ములా ఎప్పుడు ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. ఇది ఎప్పుడు బిగినింగ్ నుంచి జనరల్ టర్మ్. మరి ఎండింగ్ నుంచి 22 టర్మ్ అడిగింది సార్, మీరు ఏదో ఫార్ములా చెప్పారు కదా ఎన్ మైనస్ పి ప్లస్ 2 అని, 256 మైనస్ 22 ప్లస్ 2 అంటే 236th టర్మ్ వస్తుంది కదా బిగినింగ్ నుంచి. ఇంత ఈ ఎన్ మైనస్ పి ప్లస్ 2 నేను ఏదన్నా గుర్తుపెట్టుకోలేని మర్చిపోతాను సార్, కొంచెం కన్ఫ్యూజన్గా ఉందంటే మనం ఏం చేద్దామంటే ఎండింగ్ నుంచి 22 టర్మ్ అడిగినా బిగినింగ్ నుంచి ఎలా చేస్తారో అలానే చేద్దాం. అంటే T22ని 21 ప్లస్ 1గా రాయండి, ఇది ఆర్ వాల్యూ. కాకపోతే చిన్న గుర్తుపెట్టుకో స్టూడెంట్స్, ఏఎక్స్ ప్లస్ బివై హోల్ పవర్ 26 కదా. ఎండింగ్ నుంచి 22 టర్మ్ అడిగినప్పుడు నేను బిగినింగ్ నుంచి జనరల్ టర్మ్ ఫార్మ్ ఎలా యూజ్ చేస్తానో అదే ఫార్ములా రాస్తాను. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ లో ఈ రెండు టర్మ్స్ ని జంబుల్డ్ చేయాలి, ప్లేస్ ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఏఎక్స్ ని బివై ప్లేస్ లో, బివై ని ఏఎక్స్ ప్లేస్ లో, అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టర్మ్ సెకండ్ ప్లేస్ లోకి, సెకండ్ ప్లేస్ లో ఉన్న టర్మ్ ఫస్ట్ ప్లేస్ లోకి రావాలి. అంటే బివై అనేది ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంది కదా, దాన్ని ఫస్ట్ ప్లేస్ లోకి రాయండి. ఏఎక్స్ ని సెకండ్ ప్లేస్ లోకి రాసి 256 అంతే ఉంటుంది. ఇప్పుడు 22 టర్మ్ ఎండ్ అంటే మనం 22 టర్మ్ బిగినింగ్ ఎలా చేద్దాం అలానే చేద్దాం. ఏమని రాసుకోవచ్చు ఫార్ములా 256 C21 BY పవర్ 256 మైనస్ 21 ఇంటూ AX పవర్ 21. అంటే ఏదైతే బైనామియల్ ఎక్స్పాన్షన్ ఉందో 22nd టర్మ్ బిగినింగ్ అంటే ఈ నంబర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి. TR ప్లస్ 1 ఈక్వల్ టు NCR ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. అదే బైనామియల్ ఎక్స్పాన్షన్స్ లో ఎండింగ్ నుంచి 22nd టర్మ్ ఎండ్ అని అడిగాడు అంటే మాత్రం ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ లో ఉన్న రెండు టర్మ్స్ ని ప్లేస్లు ఇంటర్చేంజ్ చేయండి. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టర్మ్ సెకండ్ ప్లేస్ లోకి, సెకండ్ ప్లేస్ లో ఉన్న టర్మ్ ఫస్ట్ ప్లేస్ లోకి రాసుకొని ఆ తరువాత వాడు ఏ టర్మ్ అయితే కనుక్కోమన్నాడు ఎండింగ్ నుంచి అదే టర్మ్ నుంచి స్టార్టింగ్ నుంచి జనరల్ టర్మ్ ఫార్మ్ ఎలా యూజ్ చేస్తామో అదే ఫార్ములా యూజ్ చేయండి. ప్లేస్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అయితే ఈ ఫార్ములా ఫ్రమ్ స్టార్టింగ్, ఫ్రమ్ బిగినింగ్ నుంచి యూజ్ చేస్తాం. కానీ క్వశ్చన్ లో ఎండింగ్ అని అడిగినప్పుడు ఈ రెండు ప్లేసులు జంబుల్డ్ అవుతాయి. ఈ టర్మ్ ఇటు వెళ్ళిపోతుంది, ఈ టర్మ్ ఇటు వస్తుంది. ఇది చూడండి బివై ఏఎక్స్ ఇంటర్చేంజ్ చేశా, బివై ప్లస్ ఏఎక్స్. ఇప్పుడు ఎండింగ్ నుంచి 22 టర్మ్ అన్నా కూడా నువ్వు బిగినింగ్ నుంచి 22 టర్మే కనుక్కోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి లాజిక్ కాన్సెప్ట్ అన్నమాట. దీని మీద మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం. మనం ఇప్పుడు ఫార్ములా పీత్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎన్ మైనస్ పీ ప్లస్ 2 టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ అని చెప్పా కదా, ఆ ఫార్ములా మీద క్వశ్చన్ చేద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4th root 2 plus 1/4th root 3 whole power n is root 6:1, then find the third term from beginning అను. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చాడు? గివెన్ 4th root 2 plus
1/4√3 హోల్ పవర్ n. ఈ బైనామిల్ ఎక్స్పాండ్ కి ఫస్ట్ ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ అడుగుతున్నాడు, తర్వాత ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ కనుక్కోవాలి. ఈ రెండిటి యొక్క రేషియో ఇచ్చాడు √6:1 అని. ఈ రేషియోని యూజ్ చేసుకొని నువ్వు n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ n వాల్యూ వచ్చిందనుకో, అప్పుడు పవర్ ఇక్కడ n ప్లేస్ లో నెంబర్ రాసుకుంటాం. ఈ బైనామిల్ ఎక్స్పాన్షన్ కి థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఏం కనుక్కుందాం, ఫస్ట్ ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ అంటే T5 కనుక్కోవాలి. ఫిఫ్త్ టర్మ్ అంటే T5. T దగ్గర ఎప్పుడు మనకి +1 అనే నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి, r+1 లాగా. కానీ 5ని 4+1 రాస్తే ఈ r వాల్యూ 4 అవుతుంది. మనకి బైనామిల్ ఎక్స్పాన్షన్స్ లో జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటిది, TR+1 = NCR × X⁻n−r × a⁻r. ఇది ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం మనకు యూజ్ అవుతుంది. ఇదిగో x అంటే ఫస్ట్ టర్మ్, a అంటే సెకండ్ టర్మ్, n వాల్యూ, ఇది r వాల్యూ. ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. NCR అంటే NC4 × x అంటే ఫస్ట్ టర్మ్ 4√2 పవర్ n−4 ఇంటూ a అంటే సెకండ్ టర్మ్ 1/4√3 హోల్ పవర్ r అంటే 4. ఇది ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ అంటున్నాడు. ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ అంటే ఇప్పుడు ఈ బైనామిల్ ఎక్స్పాన్షన్స్ కి లాస్ట్ నుంచి ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది అంటే, ఇక్కడ నేనేం రాస్తున్నానంటే ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ ఇదిగో ఈ గివెన్ బైనామిల్ ఎక్స్పాన్షన్ లో ఈ బ్రాకెట్ ఇన్సైడ్ బ్రాకెట్ లో ఉన్న రెండు టర్మ్స్ ప్లేస్ ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ని సెకండ్ ప్లేస్ లో, సెకండ్ టర్మ్ ని ఫస్ట్ ప్లేస్ లో మార్చుకోవాలి. అంటే 1/4√3 +4√2 హోల్ పవర్ n. ఈ బైనామిల్ ఎక్స్పాన్షన్స్ కి నువ్వు బిగినింగ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ అనుకుంటే గివెన్ ఎక్స్పాన్షన్స్ కి ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ వచ్చినట్టు. సో అంటే ఇక్కడ ఈ బైనామిల్ ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్, ఇది మర్చిపోవద్దు. ఈ రెండు ప్లేస్లు ఇంటర్చేంజ్ చేసిన తరువాత ఈ బైనామిల్ ఎక్స్పాన్షన్స్ కి బిగినింగ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ అనుకుంటే గివెన్ బైనామిల్ ఎక్స్పాన్షన్ కి ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ వచ్చినట్టు. సో దీనికి బిగినింగ్ నుంచి అన్నప్పుడు ఫిఫ్త్ టర్మ్ అంటే T5 కదా, 5ని 4+1 లాగా రాయమన్నా కదా. సో ఇక్కడ r వాల్యూ 4. ఏంటి ఫార్ములా, NCR అంటే NC4 × x అంటే ఫస్ట్ టర్మ్ 1/4√3 హోల్ పవర్ n−4 ఇంటూ a అంటే సెకండ్ టర్మ్ 4√2 హోల్ పవర్ 4. ఇదిగో గివెన్ ఎక్స్పాన్షన్ ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ రాసుకున్నాం, ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ రాసుకున్నాం. ఈ రెండిటి యొక్క రేషియో అడిగాడు. రేషియో అంటే ఏంటిది, డివిజన్. NC4 × 4√2 పవర్ n−4 ఇంటూ 1/4√3 పవర్ 4 డివైడెడ్ బై ఈ టర్మ్ యొక్క రేషియో NC4 × 1/4√3 పవర్ n−4 ఇంటూ 4√2 పవర్ 4 దట్ ఈక్వల్ టు √6/1 అన్నాడు. ఈ రేషియో. ఇప్పుడు ఈ రేషియోని ఈ కండిషన్స్ మనం క్యాలిక్యులేషన్ చేసి n వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూడండి న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉంటే క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఇక్కడ NC4 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది, 4√2 పవర్ n/4. 4√2 అంటే 4√2ని 2 పవర్ 1/4 గా రాయొచ్చు. హోల్ పవర్ n-4 ఇంటూ 1 పవర్ 4 అంటే 1 డివైడెడ్ బై
ఫోర్త్ రూట్ 3 అంటే 3/1/4 హోల్ పవర్ 4 డివైడెడ్ బై ఇక్కడ 1కి పవర్ ఎంత ఉన్నా 1 కదా, 1/4 రూట్ 3 అంటే 3/1/4 హోల్ పవర్ n-4 ఇంటూ 4th రూట్ 2 అంటే 2/1/4 హోల్ పవర్ 4 దట్ ఈక్వల్ టు రూట్ 6/1. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఏ పవర్ m హోల్ పవర్ n, పవర్కి పవర్ ఉంటే మల్టిప్లై అవుతుంది. 2/n-4 ఇంటూ 1/4 అంటే n-4/4 ఇంటూ 1/3 డివైడెడ్ బై, సో డినామినేటర్లో ఏం మిగిలింది 1/3/1/4 హోల్ పవర్ n-4 అంటే 3/n-4/4 ఇంటూ 4 క్యాన్సిల్ అయిపోతే 2 దట్ ఈక్వల్ టు రూట్ 6/1. సో ఇక్కడ చూడండి 2 నెంబర్స్ రెండో చోట రాసుకుందాం. 2/n-4/4 డివైడెడ్ బై 2 అంటే 2/1. డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే 1/3/n-4/4 కదా, ఈ ఫ్రాక్షన్ ని పైకి న్యూమరేటర్ షిఫ్ట్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1/3/n-4/4 కాస్త పైకి వెళ్ళిపోయేసరికి 3/n-4/4 ఇంటూ 1/3 ఉంది కదా, 1/3 దట్ ఈక్వల్ టు రూట్ 6/1. మనకు ఒక ఫార్ములా ఉంది ఆల్జిబ్రాలో, ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m-n. బేసులు సేమ్ ఉండి డివిజిబిలిటీ ఉంటే ఏ పవర్ m బై ఏ పవర్ n లా ఉంది. సో ఎలా రాయొచ్చు, ఏ పవర్ m-n అంటే n-4/4 -1. సేమ్ ఫార్ములా, 3 డినామినేటర్ పవర్ 1 కదా, 3/n-4/4 -1 దట్ ఈక్వల్ టు రూట్ 6/1 అంటే రూట్ 6. ఓకేనా, చూడండి మళ్ళా 2/n-4/4 -1 ఎల్సిఎం తీసుకుంటే 4 ఎల్సిఎం n-4 -4 అవుతుంది. ఇక్కడ కూడా 3కి పవర్లో ఎల్సిఎం తీసుకుంటే 4 ఎల్సిఎం అవుతుంది, n-4 -4 దట్ ఈక్వల్ టు రూట్ 6. సో 2/n-4 -4 అంటే -8/4 ఇంటూ 3/n-4 -4 అంటే n-8/4 ఈక్వల్ టు రూట్ 6. ఇప్పుడు 2కి 3కి పవర్ సేమ్ ఉంది కదా, 2కి పవర్ 3కి పవర్ సేమ్ ఉన్నప్పుడు బేస్లో ఉన్న రెండు నెంబర్ కలిపేసి రాయండి. 2 ఇంటూ 3 పవర్ n-8/4 దట్ ఈక్వల్ టు రూట్ 6ని 6/1/2 అని రాయొచ్చు. సో 2 ఇంటూ 3 అంటే ఎంత, 6 పవర్ n-8/4 ఈక్వల్ టు 6/1/2. బేస్లు సేమ్ ఉండి మధ్యలో ఈక్వల్ టు ఉంటే షుడ్ బి ఆల్సో పవర్స్ ఆర్ ఈక్వల్. సో బేస్లు సేమ్ ఉండి ఈక్వల్ టు సింబల్ ఉంటే పవర్స్ ఆటోమేటిక్ ఈక్వల్ అయిపోతాయి. సో పవర్స్ ఏంటి, n-8/4 ఈక్వల్ టు 1/2. సో 2 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే n-8 ఈక్వల్ టు 2. సో n ఈక్వల్ టు 10. సో మనకి n వాల్యూ వచ్చేసింది. ఈ n వాల్యూ అంటే పవర్ ఇండెక్స్ వాల్యూ. ఈ n వాల్యూ వచ్చేసింది కాబట్టి మనకి ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, థర్డ్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ అని అడుగుతున్నాడు. థర్డ్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ అంటే ఏంటిదా ఎక్స్పాన్షన్, గివెన్ ఎక్స్పాన్షన్ 4th రూట్ 2 ప్లస్ 1/4th రూట్ 3 హోల్ పవర్ n అన్నాడు. n అంటే ఎంత, 10. సో n వాల్యూ 10 కదా. ఇప్పుడు మనం థర్డ్ టర్మ్ కనుక్కోవాలి. దీనికి థర్డ్ టర్మ్ అంటే ఏంటిది, t3. t దగ్గర ఎప్పుడు +1 వచ్చేటట్టు చూసుకోమన్నా కదా, 2 + 1 లాగా రాయండి. అంటే ఇక్కడ r వాల్యూ 2. ఇప్పుడు చూడు NCR, ఇది n వాల్యూ, ఇది r వాల్యూ, ఇది x వాల్యూ, ఇది a వాల్యూ. 10C2 ఇంటూ 4th రూట్ 2 పవర్
n మైనస్ ఆర్ అంటే 10 మైనస్ 2 ఇంటూ 1/4√3 పవర్ 2. సో 10c2 ఇంటూ 4th రూట్ అంటే 2 పవర్ 1/4 రాయమన్నా, హోల్ పవర్ 10 మైనస్ 2 అంటే 8 ఇంటూ 1 పవర్ 2 అంటే 1, 4th రూట్ 3 అంటే 3 పవర్ 1/4 హోల్ స్క్వేర్. సో 4 టేబుల్ 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనకి 10c2 వాల్యూ కావాలి. 10c2 అంటే 10 ఇంటూ 9/2 అని మీనింగ్. సో 45. 10c2 అంటే వాల్యూ ఎంత? 45 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 1 ఇక్కడ 2 టైమ్స్ పోతే 3 పవర్ 1/2 అంటే 45 ఇంటూ ఓపెన్ చేద్దాం. 45ని 15 ఇంటూ 3గా రాద్దాం. 15 ఇంటూ 3, 2 స్క్వేర్ అంటే 4 డివైడెడ్ బై 3 పవర్ 1/2 అంటే √3. √3 అనేది 3లో √3 టైమ్స్ పోతే సో థర్డ్ టర్మ్ ఎంత అవుతుందంటే 15 ఇంటూ 4 60 ఇంటూ √3. సో ఈ ఎక్స్పాన్షన్స్ కి థర్డ్ టర్మ్ ఫ్రమ్ బిగినింగ్ అంటే 60 ఇంటూ √3. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఆ ఎగ్జాంపుల్ క్వశ్చన్.